సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అని అంటే మనం జనరల్గా ఏ విధంగా వాళ్ళని నర్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? అండ్ పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఎవరిని టచ్ చేసినా కూడా పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనే చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. సార్ దీనికి ముఖ్య రీజన్ నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు ఎగ్జామ్ ముందు బాగా చదువుతారు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనే ఆ పేపర్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు ఎగ్జామ్లో చాలామంది వాళ్ళు ఆశించిన మార్కులు రాకపోవడం, ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు ఎంత చదివినా కూడా నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే నువ్వు 100%గా అక్కడ పేపర్ మీద రాయలేవు. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడంలో పేరెంట్స్ పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కాబట్టి వాళ్ళు ఎలా చేయాలి అంటే వాళ్ళ పిల్లలకి ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం సార్. ఫస్ట్ వన్ వచ్చేసి మీ పిల్లల మీద అంటే ప్రతి పేరెంట్ కూడా మీ పిల్లల మీద మీ యొక్క ఒపీనియన్ను మార్చుకోండి. అంటే ఎలా మార్చుకోవాలంటే ఒక పాజిటివ్ వేలో మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి చాలామంది పేరెంట్స్ పిల్లల్ని నువ్వు వింతే, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చదవవు, నీకు ప్రతిసారి ట్యూషన్స్ పెట్టించినా వేస్టే, నువ్వు ఏం చేసినా ఎన్నిసార్లు నిన్ను అడిగినా ఎన్నిసార్లు నీకు ఎంత మేము హెల్ప్ చేసినా కూడా నువ్వు వేస్ట్ అనేటట్టుగా పిల్లల మీద పేరెంట్స్ ఇలాంటి మాటలు పదే పదే అంటుంటారు. అయితే మనకు పురాణాల్లో ఒకటి చిన్న కొటేషన్ ఉంటుంది, యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏ ఫీల్ తోటి చూస్తే నీకు అలాగే ముందుకు కనబడుతుంది. అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతే నీకు ముందు కూడా అలాగే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిసారి అలా అనడం వల్ల మీరు పిల్లలు నిజంగానే ఇంకా లో ఎస్టీమ్గా తయారవుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల మీద మీరు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేయండి. అంటే మీ పిల్లలు కూడా సక్సెస్ అవుతారు, మీ పిల్లలు కూడా అందరికంటే బెస్ట్ వేలో ఉంటారు, మీ పిల్లలు కూడా మంచి జాబ్ తెచ్చుకుంటారు, మీ పిల్లలు కూడా మంచి బిజినెస్లో రాణిస్తారు. ఏదైనా సరే ఫస్ట్ మీ యొక్క భావం అనేది చాలా పాజిటివ్ వేలో ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఉండే ఆ పాజిటివ్ వే అనేది పిల్లలకి ఇంకా 100% బూస్ట్ ఇస్తుంది అనమాట. సో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఎంతగా నమ్ముతున్నారో మీ నమ్మకం అక్కడ చూపిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలు అంతకంటే ఎక్కువ నమ్మకంగా పని చేయడానికి ఏ పని చేసినా కూడా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలని పేరెంట్స్కి నా యొక్క రిక్వెస్ట్. సో ప్రతి పేరెంట్ కూడా ఇలాంటి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ప్రతి పిల్లాడి మీద కూడా ఉండాలి. అదే వాళ్ళకి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇంకొకటి, పిల్లలు చాలా పనులు చేస్తుంటారు. ఈవెన్ అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు, కాలేజ్ ఎవరైనా సరే పేరెంట్స్ చిన్న చిన్న విషయాలను కూడా ప్రశంసించండి. సాధారణ మానవులకి ప్రతి ఒక్కరికి కూడా పొగడత అవసరం. ఈవెన్ అది మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఆ ప్రశంసించడం వల్ల ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి నెక్స్ట్ వాళ్ళు చేసే పనికి ఎంకరేజ్మెంట్గా తయారవుతుంది. కాబట్టి మీ పిల్లలు చిన్న పని చేసిన అంటే ఏదైనా సరే వాళ్ళ జీవితానికి ఉపయోగపడేది, లేకుంటే మీ ఫ్యామిలీలోకి హెల్ప్ అయింది ఏదైనా ఉండని, వాళ్ళ స్టడీస్కి సంబంధించినా సరే ఆ చేసిన పని ఏదైతే ఉంటుందో దాన్ని ప్రశంసించండి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి లాస్ట్ టైం కొన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, ఈసారి కొంచెం ఒక 50%, లేకుంటే కనీసం లాస్ట్ టైం ఒక 40 మార్క్స్ వస్తే ఈసారి 50 వస్తే కూడా దాన్ని అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే మీ అప్రిసియేషన్ అనేది మోటివేషన్గా ఉంటుంది, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అచ్చా అంటే నేను మంచి పనులు చేస్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు, కాబట్టి ఇంకా నేను మా ఫ్యామిలీలో ది బెస్ట్ అనిపించుకోవాలి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తుంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి అంటే దీనికి నేనేం ప్రశంసించాలి, ఇంతకే అప్రిషియేట్ చేస్తే వీళ్ళు ఇంకా ముందరికి వెళ్ళరేమో, ఇట్లాంటి థాట్స్ ఉంటాయి పేరెంట్స్ లోపల. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మీ పిల్లల్లో ఏది గమనించినా కూడా మీరు అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే అది వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి ముందుకు వేగంగా వెళ్ళడానికి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తుంటాను, చాలామంది పేరెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఎందుకు పిల్లల లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అంటే పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చేస్తారు. ఆ అబ్బాయిని చూసి నేర్చుకో, మీ క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాడు కూడా నీలాగానే చదువుతాడు కదా, వాడికి నీకు ఒకటే క్లాస్ టీచర్ చెప్తుంది కదా, ఇలాంటి క్వశ్చన్స్ వేయడం వల్ల పిల్లల లోపల ఏమవుతుందంటే స్వయంగా వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. నేను ఏం చెప్తానంటే ఈ కంపారిజన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటుంది సార్. వాడు నేర్చుకోవడంలో, శారీరకంగా, మానసికంగా, వాడి యొక్క టాలెంట్లో ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. సో కంపేర్ చేయడం వల్ల ఇంకా వాళ్ళకి లో ఎస్టీమ్ వస్తుంది కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు. కాబట్టి పేరెంట్స్ వెంటనే ఎవరైతే కంపేర్ చేస్తున్నారో ఎవరితోటి కూడా పేరెంట్స్ కంపేర్ చేయకండి. ఒకవేళ కంపేర్ చేయాల్సి వస్తే జస్ట్ నిన్నటి మీ అబ్బాయితోటి లేదా మీ అమ్మాయితోటి ఈరోజు వచ్చినటువంటి చేంజ్ మీ అబ్బాయి అమ్మాయితోటి అంటే వాళ్ళే కంపేర్ చేసుకోండి. అంటే నిన్నటికి ఈ రోజుకి ఏమైనా గ్రోత్ ఉందా, నిన్నటికి ఈ రోజుకి ఏమైనా చేంజెస్ ఉందా, ఇంతే కంపేర్ చేయండి. మీరు కంపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారు, తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి సామర్థ్యాన్ని కూడా మీరు బయటికి తీసుకురానియకుండా చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చేప సామర్థ్యం ఏంటంటే నీటిలో ఈదడం. అదే ఒక ఏనుగు సామర్థ్యం ఏంటంటే బలంలో అది చాలా దిట్ట. అలాగే ఒక కోతి సామర్థ్యం ఏంటంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి ఈజీగా దూకడం. అంటే ఇది వాటి సహజంగా ఉన్నటువంటి సామర్థ్యాలు అవి. అంటే దాని సామర్థ్యం ఏది ఉందో అది ఆ పని 100% చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఈదే చేపను తీసుకెళ్ళి చెట్టు ఎక్కించగలుగుతామా సార్? ఎక్కించలేము. అదే ఆ ఏనుగుని తీసుకొచ్చి నీటిలో ఈత కొట్టించగలుగుతామా? లేదు. అదే ఆ కోతిని తీసుకొచ్చి దాని బల నిరూపణ చేయగలుగుతామా? చేయలేం. అంటే దేనికి అవి ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే ప్రత్యేక క్వాలిటీస్ని, ప్రత్యేక సామర్థ్యాన్ని అవి కలిగి ఉన్నాయి కాబట్టి అవి ఆ రంగంలో రాణిస్తున్నాయి. ఇప్పుడు మీ పిల్లాడు మీరు ఏదైనా ఒక సామర్థ్యం వాళ్ళకి లేదు అనిపిస్తే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం ఏందో సెర్చ్ చేయండి. వాళ్ళ స్కిల్ ఏంటో చూడండి. వాళ్ళ స్కిల్ ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను విజువల్, ఆడిటరా, కైనెస్థెటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే తను ఏ పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి చేస్తున్నాడు, తన స్కిల్ ఏంటి గుర్తుపట్టాలంటే ఫస్ట్ తన ఇంటెలిజెన్స్ ఎందుకు గుర్తుపట్టండి. ఆ ఇంటెలిజెన్స్ గుర్తించే క్రమమే మనం కండక్ట్ చేసే క్లాసెస్ సార్. ఆ క్లాసెస్లో ప్రతి విద్యార్థి కూడా దగ్గరుండి ఆ 15 days క్లాసెస్లో మనము క్లియర్గా వాళ్ళకి చెప్తామన్నమాట. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా మనం అప్పుడు బయటికి తీసుకొచ్చి గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్కిల్ని గుర్తించండి ఫస్ట్. మీరు మీ స్కిల్ని గుర్తించినప్పుడు మీరు చేసే అంటే మీ లోపల ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఏందో గుర్తిస్తే మీకు టైం, మనీ, ఎనర్జీ 3 కూడా సేవ్ అవుతాయి. మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించండి, కంపేర్ చేయకండి. అంటే నేను చెప్పాను కదా, చేపని చెట్టు ఎక్కించలేము, అదేవిధంగా ఏనుగుని తీసుకొచ్చి నీళ్ళల్లో ఈత కొట్టించలేము. కాబట్టి మీ పిల్లల సామర్థ్యం గుర్తించండి. అంటే వాళ్ళు దేంట్లో దిట్ట ఉన్నారో వాళ్ళ స్కిల్ ఏముందో గుర్తించండి. ఫైనల్గా వాళ్ళకి అవసరమైనంత వరకు మద్దతు చేయండి, అంటే హెల్ప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి కొంత సెల్ఫ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఆ ఏజ్లో ఉండదు. సో మీరేం చేయండి అంటే అవసరమైనంత వరకే ఇచ్చండి. అంటే పూర్తిగా పిల్లలు మీ మీద ఆధారపడకుండా ఆ పిల్లలకి ఎంతవరకు అవసరం, అంటే మీ హెల్ప్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పేరెంట్ హెల్ప్ చేయండి. మిగతాది స్వయంగా వాళ్ళే వాళ్ళ ఏదైనా పని చేసేటప్పుడు మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ తెలుసుకొని నెక్స్ట్ టైం అలాంటివి చేయకుండా ఉండేలాగా వాళ్ళంతటా వాళ్ళే ఆ సమస్యని పరిష్కరించేటట్టు చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది దాని ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. దాని ద్వారానే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఎక్కువగా ప్రతిదానికి మీ మీదనే ఆధారపడకుండా వాళ్ళకి తగినంత స్వేచ్ఛ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి చెడు ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళు వేరు విధాలుగా వేరు రకాల పనుల మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు రాణించాల్సిన అంటే అది జాబ్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది లో ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ గోల్స్కి రీచ్ అయ్యేటట్టుగా అంటే అలాంటి కమిట్మెంట్, అలాంటి ఫైర్, అలాంటి గోల్స్ పెట్టుకున్న వాళ్ళ ఫ్రెండ్స్గా ఉంటే మీ పిల్లల్లో కూడా ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ నేను చెప్పిన ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీ పిల్లల లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు స్వయంగా బిల్డ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు చెప్పిన దాంట్లో ఒకటి బాగా నచ్చిందండి. అంటే పిల్లలకి కొన్ని ప్రాక్టికల్ జర్నీలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం చాలా ఉన్నాయి. చేప ఎప్పుడు వాటర్లోనే ఈదుతుంది కానీ బయటకు వచ్చిన తర్వాత ఇది లేదు. బట్ ఆ రియాలిటీని మనం ఎప్పటికప్పుడు దేనికదే డిఫరెన్షియేట్ చేసి ఇది ఇలా ఉంటుంది, ఇది రియాలిటీ, ఇది మిత్, ఇది ఫ్యాక్ట్ అని చెప్పేసి ప్రతి దాంట్లోనూ ఒక అవగాహన కల్పించి ప్రాక్టికాలిటీలోకి తీసుకొచ్చి ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని తీసుకెళ్తామో డెఫినెట్గా వాళ్ళలో టాలెంట్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అండ్ దేని మీద ఫోకస్డ్గా ఉన్నారనేటువంటి విషయం అవగతంలోకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి వాళ్ళు మీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ జరుగుతాయి, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? 10 days క్లాసెస్ అనేది జరగబోతున్నాయి. దీంట్లో మెమరీ పవర్కి సంబంధించిన టెక్నిక్స్ అందిస్తాం, అలాగే స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా అందిస్తాం. దాంతోపాటు చిన్నప్పటి నుంచే పిల్లలకి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నేర్పించాలి కాబట్టి మనీ మేనేజ్మెంట్ కూడా స్కిల్స్ కూడా అందిస్తాం. సో ప్రతి ఒక్కరికి ఏ డిజబిలిటీస్ ఉన్నా, అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఏ డిజబిలిటీస్ ఉన్నా, అంటే ఇవే కదా పిల్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గించడానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా ఒక ఆర్డినరీ స్టూడెంట్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ లోపల స్కిల్స్ ఉన్నప్పుడే వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను. ఇది 10 days పాటు జరగబోతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాంతోపాటు ఆఫ్లైన్ క్లాస్ అనేది, హ్యాండ్ రైటింగ్ ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే కూడా జరుగుతుంది. ఆ హ్యాండ్ రైటింగ్ క్లాస్ 10:30 నుంచి 4:30 వరకు ప్రతిరోజు కూడా జరుగుతుంది. మీరు ఎవరైనా మీ యొక్క చేతిరాతను మార్చుకోవాలి, అందంగా రాయడం నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అద్భుతమైన అవకాశం
ఇది హైదరాబాద్లో జరగబోతుంది. మీకు ఆసక్తి ఉంటే వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్ ఉంది, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వంశీ గారు క్లాస్ కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ రన్ అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు పిల్లల నుంచి వచ్చిందో మీరు చూడొచ్చు, పేరెంట్స్ ఇచ్చింది కూడా చూడొచ్చు. సో ఈ 10 days క్లాస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే పిల్లలకు సంబంధించినటువంటి వాటిల్లో లెర్నింగ్ డిజబిలిటీస్ ఏదైనా ఉంటే దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి, అండ్ దాంతోపాటు కొంతమందికి రాయటం చదవటంలో మెమరీ పవర్ టెక్నిక్లో ఎక్కడో దెబ్బతిని ఉంటారు పిల్లలు. అంటే తెలియకుండానే అది లూజ్ అవుతూ ఉంటారు, లేదంటే మెమరీ షార్పెన్గా పనిచేయకపోయి ఉండొచ్చు, లేదా దాని ప్రాక్టికాలిటీలో కొన్ని విషయాలు చూడలేకపోతారు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద, అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ని, లైఫ్ స్కిల్ని యాడ్ చేయడం జరిగింది వంశీ గారు. తెలుగు రాష్ట్రాల్లో మీకు ఈ కోర్స్ ఎక్కడా కనిపించదండి. అది వంశీ గారి దాంట్లోనే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు మనీకి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా అందులో నేర్పిస్తారు. ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ తీసుకోవాలి, పిల్లలకు చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటర్ 10th తర్వాత ఇక్కడుండే ఎటువంటి బెనిఫిట్స్ తోటి ఎక్కువ చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ బయట ఇంకెక్కడైనా చదువుకోవచ్చా అనుకున్నటువంటి దానికి, అంటే ఫారిన్ కంట్రీస్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, లోన్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది అనుకున్నటువంటి విషయాలు కూడా ఈ 10 days క్లాస్లో మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎవ్రీ సండే ఆయన క్లాస్ తీసుకోవడం జరుగుతుంది, ప్రాక్టికల్ క్లాస్. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వంశీ గారిది ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.